హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం టమాటో మెత్తం కూర వేసి కర్రీ చేద్దాము. ఇందులో కొంచెం శనగపప్పు వేద్దాము, ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసి మనము ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇందులో ఉల్లిపాయ కూడా వేసేద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, సన్నగా తరిగింది. మనకు టైం లేనప్పుడు ఈజీగా తొందరగా అయ్యేది అండ్ టేస్టీగా అయ్యేది టమాటో కర్రీ అండి. అప్పటికప్పుడు మనం కోసి చేసేస్తే అయిపోతుంది తొందరగా. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి మనకు టైం ఉండదు కదండి, దబదబ చేసేసి అలా. అందుకనే త్వరగా అయ్యేదంటే ఇదే టమాటో రైస్, టమాటో కర్రీ మనకి ఈజీగా అయిపోతాయి ప్రాసెస్లో. ఇందులో కొంచెం శనగపప్పు వేస్తాను, కొంచెం మినపప్పు కూడా వేస్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి మనం. ఇప్పుడు ఇందులో మనము మెంతం కూర వేద్దాం. ఇది పెద్ద మెంతం అండి, చిన్న మెంతం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. కరివేపాకు, కారం కొంచెం తక్కువనే వేస్తున్నా అండి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేస్తాం కదండి. బాగా మంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి టమాటా వేసేస్తాము. సన్నగా తరిగిన టమాటోస్ ఉన్నాయండి, ఇందులో వేసేద్దాం. వేసి కొంచెం పెద్ద మంట పెట్టి తర్వాత చిన్న మంట వేసేద్దాం. అన్నీ అయితే వేసేసామండి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాం కదండి, కొంచెం ఉడకనిద్దాం. చిన్న మంట పెట్టి లిడ్ క్లోజ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టమాటో ఉడికే వరకు చిన్న మంటలో పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో కలుపుతూ చూద్దాం. ఉడకనివ్వాలండి, మొత్తం అంతా వాటర్ అంతా పోయే వరకు. మనమేం వాటర్ వేయలేదు, టమాటోలో ఉన్న వాటరే మూతతో ఉడుకుతుంది. ఎక్కడికైనా జర్నీలోకి వెళ్ళినప్పుడు మనం ఇలా చేసుకుంటే 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించాలండి. మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. చపాతీలోకి కానీ అన్నంలో కానీ బాగుంటుందండి కర్రీ, ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు సిమ్లో పెడితే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది కర్రీ మాత్రము. ఒక 5 మినిట్స్ పెట్టేసి ఆయిల్ పైకి వస్తుంది. సిమ్లో పెట్టాలండి ఖచ్చితంగా, సిమ్లో పెడితేనే ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసాలి. అయితే రెడీ అయిపోయిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంతా ధనియాల పొడి వేద్దామండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర అండి వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.